సోదర సోదరిమణులారా, నా తోటి పౌరులారా, అందరికీ నమస్కారం. మనం ఈ మధ్య కాలంలో ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పైన దానికి తర్వాత ఈ నియోజకవర్గాల పునర్విభజనకు మరి దానికి లింకు పెడుతూ దానికి లంకె పెట్టి ఆ విధంగా మరి ప్రభుత్వం ఒక వితండవాదాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో అసలు డీమ్ లిమిటేషన్ ఎక్సర్సైజ్కు లేదా ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు స్త్రీల యొక్క మరి రిజర్వేషన్ బిల్లుకి ఏమైనా సంబంధం ఉందన్నటువంటి విషయం పైన ఈరోజు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. మరి మిత్రులారా, ఈ యొక్క సమాఖ్య వ్యవస్థ అన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ దార్శనికతకు ఒక నిదర్శనం, అది ఒక రక్షణ. మరి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి మాత్రమే కాదు, ఆయన భారతదేశ నాగరిక వైవిధ్యాన్ని, సామాజిక రాజకీయ సంక్లిష్టతను లోతుగా అర్థం చేసుకున్నటువంటి ఒక దార్శనిక మేధావి, ఒక విజనరీ ఇంటలెక్చువల్. భారతదేశ వైవిధ్యానికి తగినట్లుగా ఆయన సమాఖ్య వ్యవస్థను రూపొందించాడు. భారతదేశ సమాఖ్య నిర్మాణానికి ఆయన చేసిన రూపకల్పన అది కేవలం యాదృచ్ఛికం కాదు మిత్రులారా, అది ఉద్దేశపూర్వకమైనది, సూక్ష్మమైనది, మరి వైవిధ్యంతో ఐక్యతను సమతుల్యం చేసేటువంటి అవసరం ఉందని చెప్పి చేసినటువంటిది. అందుకే భారత రాజ్యాంగ సభలో బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పాడు, భారత రాజ్యాంగం ఒక సమాఖ్య రాజ్యాంగం, ఇది ద్వంద్వ పాలన అని పిలువబడేదానికి అనేదానికి స్థాపిస్తుంది. అంటే కేంద్రంలో యూనియను, మరి కింద రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. ప్రతి రాష్ట్రానికి తమ తమ రంగాలలో మరి స్వతంత్ర అధికారాలు కలిగి ఉంటాయి. ఈ సూత్రీకరణ కేంద్రీకృత నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఒక రక్షణ కవచంగా ఈరోజు నిలిచింది. ఇది భారతదేశం రాష్ట్రాల యూనియన్గానే కొనసాగుతుంది కానీ ఏక రాష్ట్రంగా నటిస్తున్న ఏకరాజ్యం కాదని ఇది నిర్ధారించింది. అంతేకాకుండా ఈ నిర్మాణం యొక్క సౌకర్యవంతమైనటువంటి సౌలభ్యాన్ని కూడా, స్వభావాన్ని కూడా అంబేద్కర్ బాగా వివరించాడు. ఏమని చెప్తాడంటే, కాలము మరియు పరిస్థితులకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగం ఒక్కొక్కసారి మరి ఏక కేంద్రంగాను సమాఖ్యగాను ఉంటుంది. సాధారణ సమయాల్లో అది సమాఖ్యగా ఉంటుంది, యుద్ధ సమయాల్లో, ఏదో విపత్కరమైనటువంటి సమయాల్లో అది ఏక కేంద్రంగా యూనిటరీగా ఉంటుందని పని చేయవచ్చు అని చెప్పాడు. సో ఈ ఏకకేంద్ర పక్షపాతంతో కూడుకున్నటువంటి సమాఖ్య నమూనా అది అసాధారణ అత్యవసర పరిస్థితులకు మాత్రమే ఉద్దేశించబడింది. అంతేగాని మరి మామూలు పరిస్థితుల్లో కూడా కేంద్రం యొక్క సాధారణ అతిక్రమణను లేదా రాజకీయ ఏకీకరణను సమర్థించడానికి కాదు. కాబట్టి ప్రస్తుత సవాలు ఏంటంటే సమాఖ్యవాదం వర్సెస్ మెజారిటేరియన్ కేంద్రీకరణ. ఇటీవల రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ల విధానం అమలుతో నియోజకవర్గాల పునర్విభజన ముడిపెట్టి చేసినటువంటి ప్రయత్నం, తద్వారా మహిళల యొక్క ఓట్లు కొల్లగొట్టాలన్నటువంటి ఒక దుష్ట ప్రయత్నాన్ని మనం చూశాం. పార్లమెంటులో ఆ బిల్లు వీడిపోయింది. ఇది ఒక తీవ్రమైనటువంటి ఒక రాజ్యాంగపరమైనటువంటి ఆందోళనను కలిగిస్తూ ఉంది. రక్షణ చర్యలు లేకుండా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను రూపొందిస్తే అది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. అదేంటంటే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ప్రాతినిధ్యం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యం లోక్సభలో అసమానంగా పెరిగిపోతా ఉంది. దక్షిణాది మరి ఈశాన్య రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం బాగా, వారి వాయిస్, వాళ్ళ గొంతు కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఎందుకంటే ఈ జనాభా నియంత్రణ విధానాలను, అదేవిధంగా పురోగామి విధానాలను, విద్యను, వీటన్నిటిని ప్రోత్సహించినటువంటి, విజయవంతంగా అమలు చేసినటువంటి ఈ రాష్ట్రాలను అది ఒక రకంగా శిక్షించడం అవుతుంది. కాబట్టి మరి అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే అనుకున్నాడో ఆ ఊహించిన సమాఖ్య యొక్క సమతుల్యతను కూడా దెబ్బతీయడం అవుతా ఉంది. ఇది కేవలం ఒక సాంకేతిక ఎన్నికల సర్దుబాటు కాదు మిత్రులారా, ఇది యూనియన్లో రాజకీయ అధికారం యొక్క పంపిణీ పైన తీవ్రమైనటువంటి ప్రభావాలను కలిగి ఉంటుంది. మహిళా రిజర్వేషన్ బిల్ అనేది 2023 సంవత్సరంలోనే పార్లమెంట్ ఆమోదించింది. అటువంటి ప్రగతిశీల చట్టం ముసుగులో ఇటువంటి నిర్ణయాత్మక మార్పులను తీసుకొచ్చే ప్రయత్నం, ఆ ఉద్దేశం, దానిపైన మరి వారి పారదర్శకత పైన, వారి యొక్క నిజాయితీ పైన అనుమానాలను రేకెత్తిస్తా ఉంది. ఇది రాజకీయ వ్యూహమా లేకపోతే రాజ్యాంగ సంస్కరణ? నియోజకవర్గాల పునర్విభజనను మహిళా రిజర్వేషన్తో ముడిపెట్టడం అది ఒక రాజకీయ అవసరంలానే కనపడుతుంది తప్ప రాజ్యాంగ అవసరంలా మాత్రం లేదు. ఎందుకంటే ఇది ఒక తప్పుడు ద్వంద్వాన్ని, ఒక విధానాన్ని సృష్టిస్తూ ఉంది. మీరు బిల్లుకు మద్దతు ఇవ్వండి, బిల్లు ఇవ్వకపోతే మీరు మహిళా సాధికారతను వ్యతిరేకించిన వాళ్ళు అవుతారు, మీరు మహిళా వ్యతిరేకులు అవుతారని చెప్పి ఆ విధంగా తప్పుడు ప్రచారం చేయడానికి ఇది సమాఖ్య పునర్నిర్మాణం నుండి లింగ సమానత్వం వైపు దృష్టిని మళ్లిస్తుంది. అంతేకాకుండా ఇది ప్రతిపక్ష పార్టీలను రాజకీయంగా ఇరుకునబెట్టే ప్రయత్నానికి ఇది మొదలు పెట్టినట్లు కనపడుతోంది. అయితే మహిళల ప్రాతినిధ్యాన్ని స్వతంత్రంగా పెంచవచ్చని కూడా గత రికార్డులు మనకు చూపిస్తా ఉన్నాయి. మరి 2023లో ఆమోదించిన బిల్లును
పునర్విభజన పైన, నియోజకవర్గాల పునర్విభజన పైన ఆధారపడకుండానే ఇప్పుడున్నటువంటి లోక్సభలో 543 స్థానాల్లోనే రిజర్వేషన్ అమలు చేయవచ్చు. నిజమైన నిబద్ధత ఉంటే ప్రభుత్వం ఈ రిజర్వేషన్ చట్టాన్ని 16/4/2026 నోటిఫై చేసింది 2023. మరి దాన్ని నోటిఫై చేసిన తర్వాత అమలులోకి తీసుకొని రండి. 2029 సార్వత్రిక ఎన్నికల్లో దాని మీరు అమలు చేయండి. మరి అన్ని పార్టీల నిర్మాణాలలో మహిళల భాగస్వామ్యాన్ని కూడా పెంచండి. ముఖ్యంగా మీ రూలింగ్ పార్టీలో, మరి అదేవిధంగా మీ యొక్క పేరెంటల్ ఆర్గనైజేషన్ RSS లో మరి మహిళల ప్రాతినిధ్యాన్ని మీరు పెంచండి. అంతేకాదు మిత్రులారు, ఇక్కడ సమాఖ్యవాదం అనేది ఒక సాంకేతిక అంశం కాదు, ఇది ఒక రాజ్యాంగ హామీ. భారతదేశ సమాఖ్య నిర్మాణము మరి ఒక పరిపాలన సౌలభ్యం కాదు, అది వైవిధ్యం, భాష, బహుళత్వం మరియు ప్రాంతీయ ఆకాంక్షలతో మరి పాతుకపోయినటువంటి ఒక రాజ్యాంగ హామీ. మరి ఈ సమతుల్యతను దెబ్బతీసే మరి తీసి ఏ ప్రయత్నమైనా అనేకమైనటువంటి ప్రమాదాలకు దారితీస్తుంది. అదేంటంటే రాష్ట్రాల వాణిని బలహీనపరుస్తూ ఉంది. రాష్ట్రాల యొక్క వాయిస్, ముఖ్యంగా సదరన్, ఈస్టర్న్ అంటే దక్షిణాది, ఈశాన్య ప్రాంత రాష్ట్రాల యొక్క వాయిస్ లోక్సభలో లేకుండా పోతుంది. మూడవది, యూనియన్ల అధికారం అంటే ఒక కేంద్ర ప్రభుత్వంలోనే పూర్తి అధికారాన్ని, నియంతృత్వానికి దారితీస్తుంది. అంతేకాకుండా సహకార సమాఖ్యవాదాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక రాజకీయ మరియు ప్రాంతీయ అసమతుల్యతను అంటే ఇంబ్యాలెన్సెస్ ను సృష్టింది. తర్వాత ఈ బలమైన పాలనా సూచికలను ప్రదర్శించిన అంటే మంచి ప్రోగ్రెసివ్ పాలసీస్ అమలు చేసినటువంటి దక్షిణాది రాష్ట్రాలు, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, అదేవిధంగా మరి మిగతా రాష్ట్రాల్లో ఏదైతే ఉన్నాయో మరి ఈశాన్య రాష్ట్రాలు, వారు పాపులేషన్ కంట్రోల్, అదేవిధంగా తమ యొక్క అనేకమైన విద్యా విధానాల ద్వారా సాధించినటువంటి ఈ విజయాల కారణంగా వారికి నష్టం జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దీనికంతా ప్రజాస్వామ్య జాగరూకత అవసరం. ప్రతిపక్షం మరియు ప్రజల పాత్ర చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిత్రులారా, మనం గమనించినట్లుగా ఈసారి ప్రతిపక్ష పార్టీలు ఒక ఏకతాటికి వచ్చి ఈ పరిణామాలను గుర్తించి ఈ చర్యను ప్రతిఘటించి ఆ యొక్క మరి కాంప్రహెన్సివ్ బిల్లును ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లును పెట్టారో దాన్ని ఓడగొట్టడం అనేది చాలా గొప్పది. ఇది పార్లమెంటు ప్రజాస్వామ్యం యొక్క నిరంతర చైతన్యాన్ని మనకు ప్రతిబింబజేస్తుంది. ఇది నిజమైన డెమోక్రసీ. అయితే అది అంతకంటే పెద్ద బాధ్యత ప్రజలపైన ఉంది. భారతదేశంలో ఎమర్జెన్సీ కాలం నుండి ఇటీవల సవాళ్ళ వరకు కూడా పౌరులు పదే రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ముందుకు రావడం వల్లనే అది నిలబడింది. కాబట్టి ముగింపుగా మనం ఏమనుకోవాలంటే మిత్రులారా, అధికారం అప్పగించబడినటువంటి వారు ఈరోజు మనం గుర్తుపట్టాలా. అధికారము ఎవరైతే రాజ్యాంగం పేరు మీద అధికారంలోకి వచ్చారో వాళ్ళు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే అత్యుత్తమ రాజ్యాంగం కూడా విఫలమవుతుందని ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ హెచ్చరించాడు. నేడు సవాలు కేవలం చట్టపరమైనది కాదు, రాజకీయపరమైనది కాదు, అది నాగరికతకు సంబంధించింది. భారతదేశం సమానత్వం మరియు భాగస్వామ్య అధికారం ఆధారంగా సమాఖ్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా కొనసాగుతుందా, లేదా కేంద్రీకృత మెజారిటేరియన్ కమ్యూనలిజం వైపు అది పయనిస్తూ ఉందా? సమాధానం సమిష్టి జాగరూకత పైన, అంటే ప్రజల యొక్క సమిష్టి జాగరూకత పైన ఆధారపడి ఉంది. సమాఖ్యవాద పరిరక్షణ అంటే కేవలం రాష్ట్రాలను రక్షించుకోవడం మాత్రమే కాదు, అది ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం. కాబట్టి ఈ సందర్భంగా మనం అందరం కూడా ఈ సమాఖ్యవాదాన్ని, సమాఖ్య వ్యవస్థను రక్షించుకోవడానికి మనం ప్రతినబూనాల. అదేవిధంగా రాజ్యాంగ ప్రమాణాలను, రాజ్యాంగ సూత్రాలను మనం పరిరక్షించుకోవాలా. అంతేకాకుండా మరి ప్రతి దాంట్లో కూడా ఎటువంటి ఈ యొక్క అథారిటేరియనిజం లేదా నిరంకుశ పాలన, మెజారిటేరియన్ పాలన అది అటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొనాలా, వాటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, రిసిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఒకవేళ సమాఖ్యవాదం వీడిపోతే, సమాఖ్యవాదం బలహీనపడితే మరి ప్రజాస్వామ్యమే ఈరోజు ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడితే మనకు సైలెన్స్ అనేది ఆప్షన్ కాదు, ప్రజలు నోరిప్పాల్సిందే. ఆ సమయం ఆసన్నమైంది. కాబట్టి దుష్ప్రచారాలకు మనం లోను కాకుండా ఈ సమాఖ్యవాదాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునే దానికి అందరం కూడా సమాయత్తమై ముందుకు రావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై రాజ్యాంగం, జై భారత్.